స్పోర్ట్స్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఈగర్గా వెయిట్ చేస్తున్న కామన్వెల్త్ గేమ్స్ 2026 ఇవాల్టి నుంచి అఫీషియల్గా ప్రారంభం కాబోతున్నాయి. ఈ స్కాట్లాండ్ గ్లాస్గోలో ఈ మెగా స్పోర్ట్స్ ఈవెంట్ గ్రాండ్గా లాంచ్ కానుంది. ఈసారి భారత బృందం 13 విభాగాల్లో పోటీ పడుతోంది. ఫిఫా ప్రపంచ కప్ ముగిసి 4 రోజులైనా కాకముందే మరో క్రీడా సంబరం వచ్చేస్తోంది. ఇవాల్టి నుంచే గ్లాస్గో వేదికగా కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం 11 రోజుల పాటు ఈ క్రీడా పోటీలు హోరాహోరీగా సాగనున్నాయి. గ్లాస్గోలోని 4 మెయిన్ స్టేడియాల్లో పోటీల కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవంలో భారత జట్టుకు ప్రత్యేక ఆకర్షణగా ఒలింపిక్ మెడలిస్టులు నిలవనున్నారు. త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకుని ముందుండి నడిపించే గౌరవాన్ని ఒలింపిక్ పతక విజేతలు లవ్లీనా బొర్గోహైన్, మీరాబాయ్ చాను దక్కించుకున్నారు. బ్యాటన్ బేరర్లుగా కూడా వీరిద్దరే వ్యవహరిస్తారు. ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఎన్ని పతకాలు గెలుస్తుందా అన్న ఆసక్తి క్రీడాభిమానుల్లో ఉంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న భారత అథ్లెట్లు ప్రాక్టీస్లో బిజీగా గడుపుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి భారత్ పతకాల సంఖ్య తగ్గే అవకాశం కనిపిస్తోంది. గతంలో మన క్రీడాకారులు సాధించిన ఈవెంట్లలో చాలా వాటిని ఈసారి కామన్వెల్త్ గేమ్స్ నుంచి తొలగించారు. దీంతో భారత్కు పతకాలు గ్యారంటీగా ఇచ్చే రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ, క్రికెట్ ఈసారి కామన్వెల్త్ గేమ్స్లో లేవు. 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 22 స్వర్ణాలతో కలిపి మొత్తం 61 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచింది. 61 పతకాల్లో 30 మెడల్స్ తొలగించిన క్రీడల నుంచే వచ్చాయి. ఈసారి పతకాల సంఖ్య గతంతో పోలిస్తే తగ్గే అవకాశం ఉన్నా కూడా అందుబాటులో ఉన్న క్రీడల్లో మన అథ్లెట్లు సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. ఈసారి భారత బృందం 13 విభాగాల్లో పోటీ పడుతోంది. అథ్లెటిక్స్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, జూడోలో పతకాలపై ఆశలు పెట్టుకుంది. ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్ నుంచి అత్యధికంగా 32 మంది పాల్గొంటున్నారు. జావలిన్ త్రోలో నీరజ్ చోప్రా భారత్కు ఖచ్చితంగా స్వర్ణం అందిస్తాడని అంచనా వేస్తున్నారు. ట్రాక్ అండ్ ఫీల్డ్కు సంబంధించి లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్ మెడల్ గెలిచే అవకాశాలున్నాయి. స్టీపుల్ ఛేజ్లో పారుల్ చౌదరి పైన అంచనాలున్నాయి. మరోవైపు బాక్సింగ్లో ఎప్పటిలానే ఖచ్చితంగా మెడల్స్ రానున్నాయి. వరల్డ్ బాక్సింగ్ ర్యాంకింగ్స్ ప్రకారం కామన్వెల్త్ దేశాల్లో భారత మహిళా బాక్సర్లు అగ్రస్థానంలో ఉన్నారు. కనీసం 5 మహిళా బాక్సర్లు ఫైనల్స్కు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక వెయిట్ లిఫ్టింగ్లో గత రికార్డుల ప్రకారం మీరాబాయ్ చాను స్వర్ణ పతకం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అటు జూడోతో పాటు పారా స్పోర్ట్స్లోనూ మన క్రీడాకారులు పతకాలు గెలిచే అవకాశం ఉందని అంచనాలున్నాయి. కామన్వెల్త్ గేమ్స్ ఓపెనింగ్ సెరమనీకి బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III, రాణి కెమిల్లా హాజరవుతారు. కింగ్ చార్లెస్ కామన్వెల్త్ గేమ్స్ను అధికారికంగా ప్రారంభిస్తారు.